ఈ దినవాక్య ధ్యానాంశం ఏకాంత ప్రార్థన. పక్షిరాజు ఒక గూటిలో గృహాన్ని ఏర్పరచుకుని భార్యతోనూ బిడ్డలతోనూ ఉంటుంది, కానీ గూటి నుంచి బయటికి వచ్చినప్పుడు మాత్రం ఉన్నతమైన స్థలములో ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. అది ఉన్నతమైన స్థలములో సంచరిస్తుంది తప్ప నేలబారు జీవితం జీవించదు. అది పక్షి జాతికి చెందినదే అయినప్పటికీ మిగతా పక్షులతో పోలిస్తే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేదై ఉంటుంది. అదే విధముగా ఆత్మీయులమైన మనము కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థన చేయాలి. అది మాత్రమే సరిపోదు. దేవునితో ఉన్నతమైన స్థలములలో ఒంటరిగా గడిపే వారమై ఉండాలి. ఏకాంత ప్రార్థన మన జీవితంలో ఒక విధిగా మారాలి. దేవుడు మోషేతో నా దగ్గరకు వచ్చి నన్ను పర్వతముల మీద ఉన్నతమైన స్థలములలో కలుసుకోమని చెప్పెను. మోషే వెళ్ళి ఉన్నతమైన స్థలములలో దేవునితో 40 రాత్రులు మరియు 40 పగళ్ళు గడిపాడు. దేవుని యొక్క మహిమను చూశాడు. మోషే ఉన్నతమైన స్థలములో దేవునితో రహస్యముగా గడిపి ఆ గొప్ప దేవుని శక్తిని, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పొందుకున్నాడు. మరియు అనేక లక్షల మందిని నడిపించడానికి కావలసిన కృపను పొందుకున్నాడు. అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు విషయానికి వస్తే, ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడే అయినప్పటికీ రాత్రంతయు ఏకాంతముగా ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. లోకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. యేసుక్రీస్తు రోజంతా సేవ చేసినప్పటికీ రాత్రి సమయంలో శిష్యులు తనతో పాటు ఉన్నప్పటికీ రాతివేత దూరం వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడనే లేచి ఒంటరిగా అరణ్యములోనికి వెళ్ళి దేవునితో సమయం గడిపేవాడు. సహోదరుడా, సహోదరి, ఉన్నతమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నావా? ఉన్నతమైన వ్యక్తిత్వం, ఉన్నతమైన విలువలు కలిగి జీవించాలని ఆశిస్తున్నావా? మీ ఇంటిలో, మీ బంధువుల మధ్య, మీ ఆఫీసులో, మీ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నతమైన జీవితాన్ని కనపరచాలన్నది నీ కోరిక అయితే ఏకాంతముగా దేవుని కలుసుకోవాలి, నీవు ప్రార్థించాలి. మోషే భూమి మీద ఉన్నవారిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు మరియు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఉన్నతమైన స్థలములలో దేవునితో ఒంటరిగా గడపడం వలనే సాధ్యమయ్యింది. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి కావాలంటే, నీ వంశములో, నీ ప్రాంతములో నువ్వు ఒక ప్రత్యేక వ్యక్తివై ఉండాలంటే నువ్వు ఒంటరిగా దేవునితో గడపాలి. యేసు వాడుక చొప్పున ప్రార్థించుటకు ఒలివ కొండకు వెళ్ళిన. లోకాసు వార్త 22:39 వచనం కనబడుతుంది. దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.